ప్రేమకి ప్రాణం ఉంటే నన్ను చెప్పుతో కొట్టిద్ది అనే బుక్ ఈరోజు కంప్లీట్ అయింది. కానీ ఈ బుక్లో చాలా పేజీలు కానీ చాలా కొటేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఇచ్చి పైన వైట్ నాకు బాగా నచ్చింది. ఇదిగోండి ఈ టైప్ అనమాట. హతం తాలూకు జ్ఞాపకాలు, పాత ప్రేమలు. ఈ బుక్ గురించి ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ గురించి మనం చెప్పుకుంటూ మన పాస్ట్లోకి వెళ్తాం కదా, అలాగనమాట. అని బాగుంది. కొన్ని కొటేషన్స్ నాకైతే బాగా నచ్చాయి. మేబీ కొంచెం మీలో ఎవరైనా ఖాళీగా ఉంటే అవి కూడా కొంచెం వీడియో పాస్ చేసుకొని చూడండి. మరి ఈ బుక్ ఇంకా డీటెయిల్డ్గా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. దాన్ని ఇంకా డీప్గా పిక్స్ కానీ వీడియోస్ కానీ తీసి పెడతాను. మీరు నన్ను చంపేసిన రోజు కూడా మిమ్మల్ని నేను మిస్ అవుతాను. ఈ బుక్లో ఉన్న ఒక స్పెషల్ పాయింట్ ఏంటంటే, ఒక లైన్ ఉంటుంది, లవ్ అనేది లగ్జరీని నేను సంథింగ్ ఉంది కదా, ఇప్పుడు ఇలాగా ఫార్మల్ షర్ట్ నన్ను విక్రించిందని చెప్పాను. ఇది నాకు చెప్పాలంటే కూడా ఎలానో ఉంది, బట్ కానీ నిజమే. అది ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళ ఫీలింగ్ ఇదే. ఒక విషయం అర్థమైంది. ఈ మధ్య నేను చదువుతున్న చాలా పుస్తకాలలో ఆల్మోస్ట్ ఏదో ఒక బుక్ కొంచెం వాళ్ళు ఆ బుక్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇంకొక బుక్ గురించి దానికి కూడా సపరేట్గా ఒక వీడియో చేయాలనుకుంటున్నా. అండ్ ఈ బుక్లో ఉన్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే, అంటే ప్రతి బుక్లో మనకి సమ్ హైలైటెడ్గా పాయింట్స్ అయ్యారు, కానీ ఇందులో మొత్తం బ్లాక్ ఇచ్చేసారు. కొన్ని పిక్చర్స్ ఇచ్చి ఏదైతే మనకు అనిపిస్తుంది కదా, కొంచెం స్టోరీ చదివినాక ఇది బాగుంటుంది అనేదాన్ని వాళ్ళు హైలైట్ చేయడం, దాన్ని ఎందుకు రాశారు అన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ తర్వాత ఇవ్వడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఏదన్నా బుక్ చదవాలనుకుంటూ దాని రివ్యూ గురించి కనుక మీరు ముందే తెలుసుకుందామంటే ఆ బుక్ నేను కామెంట్ చేయండి. వీలున్నప్పుడు నేను కూడా దాన్ని చదివి నేను మీకు రివ్యూ ఇస్తాను. అండ్ మీరు ఇంకేదన్నా బుక్స్ కనుక నేను చదవాలనుకుంటున్నాను అనుకుంటే కనుక దాని గురించి కూడా కామెంట్ చేయండి. నేను ట్రై చేస్తా చదవడానికి. నాకు వీడియోస్ తీయడం, మాట్లాడడం సరిగా కుదరదు. ఇది నా ఫస్ట్ అనమాట. ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే అది కూడా చెప్పండి, మార్చుకుందాం. కానీ మీరు ఏదన్నా తెలుగు పుస్తకాలు కనుక చదవాలి అనుకుంటే అమెజాన్లో మాత్రమే చదవండి. ఎందుకు అనేది నేను మీకు తర్వాత వీడియోలో చెప్తాను. అమెజాన్లో మాత్రమే కొనుక్కోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.